న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ వెనక్కి తగ్గిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే తాము ఆపేస్తామంటూ ప్రకటించింది ఇరాన్. ఆత్మరక్షణ కోసమే టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ పై దాడులు చేశామంటూ చెప్పుకొచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి చెప్పుకొచ్చారు. అమెరికా అండ చూసుకుని ఇజ్రాయెల్ రెచ్చిపోతుందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇజ్రాయెల్ దాడిలో దాదాపు 200 మంది మృతి చెందారు. అధికారికంగా ఈ సంఖ్య 138 మందికి అంటూ తెలుస్తూ ఉంటే అనధికారికంగా ఈ సంఖ్య 200కు పైనే ఉండొచ్చు అంటూ కూడా వినిపిస్తోంది. అటువంటి డిస్కషన్ జరుగుతోంది. ఇక కీలక అణు శాస్త్రవేత్తలు, ఆర్మీ అధికారులను లేపేసింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోని కీలక పరిణామంగా చెప్పుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటుంది, ముందు నుంచి ఒకటే మాట చెబుతోంది, ఇది మేము ప్రారంభించిన యుద్ధం కాదు, ఇది ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం. ఈ నేపథ్యంలోని ఒకవేళ ఇజ్రాయెల్ కనుక విరమించుకుంటే, ఇజ్రాయెల్ కనుక తగ్గితే మేము ఈ యుద్ధం అసలు యుద్ధమే కాదు, ఇది మరి ముఖ్యంగా ఇది వాళ్ళు ప్రారంభించిన ఒక చిన్న గొడవ లాంటిదంటూ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వెనక్కి తగ్గాలి అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎవరిని ఉద్దేశిస్తూ? ఇక్కడ ఇజ్రాయెల్ని ఉద్దేశిస్తూ ఇరాన్ చెప్పుకొచ్చిన మాటలు. ఎందుకంటే అణు శాస్త్రవేత్తలకు సంబంధించి, కీలకమైన అణు శాస్త్రవేత్తలకు సంబంధించి ఆర్మీ అధికారులను లేపేశామంటూ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇరాన్ కూడా చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో అలసత్వం ప్రదర్శించిందా? ఇది నేనంటున్న మాట కాదు, ఇది వాళ్లకు వాళ్ళే అనుకుంటున్న మాట. ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇక్కడ కీలకమైన చర్చలు ఉన్నాయి. ఇలా ఎవరెవరికి, అమెరికాకి ఇరాన్కి మధ్య కీలకమైన అణు చర్చలు జరగాలి. ఈ కీలకమైన అణు చర్చలు జరగాల్సిన సందర్భంలోనే ఇరాన్కి సంబంధించిన కీలక నేతలు కాస్త అలసత్వం ప్రదర్శించారు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటు అమెరికా, అట్ ద సేమ్ టైం అమెరికాతో పాటు ఇరాన్, ఈ రెండు కూడా కూర్చొని మాట్లాడుకోవాలి. దేని మీద? ఇదే అంశానికి సంబంధించి, యుద్ధం అంశం మీద, మరీ ముఖ్యంగా న్యూక్లియర్ డీల్కి సంబంధించి. సో ఇటువంటి పరిణామ క్రమంలోనే కదా ఈ దాడి జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇదే అంశాన్ని పేర్కొనడం జరుగుతోంది. ఏమని? ఆ ఒక్కరోజు ముందు 13వ తారీఖున చర్చలు జరగాలి. 13వ తారీఖున చర్చలు జరగాల్సిన క్రమంలో అప్పుడు ఒకరోజు ముందు అంటే ఆదమరచి ఉంది ఇరాన్. అంటే రేపు చర్చలు కదా, ఇంకా ఈరోజు ఏం చేస్తారని అనే కోణంలో ఇరాన్ ఉందా? ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. ఈ క్రమంలోనే ఆ దాడులకు దిగింది. 13వ తారీఖున చర్చలు జరగాల్సిన సందర్భంలో 13వ తారీఖున చర్చలు జరుగుతాయనుకునే క్రమంలో ఒక రోజు ముందు దాడులకు పాల్పడ్డం, ఇది ఇరాన్ ఆదమర్చి ఉన్న క్షణంలోనే అంటూ చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన ఆ దాడుల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకసారి ఆ దాడులకు సంబంధించి విజువల్స్ చూద్దాం. وقعت విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ దాడులకు సంబంధించి, ఈ దాడులని వెంటనే ఆపేస్తాం అంటోంది ఇరాన్. చాలా కీలకమైన పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మేము ప్రారంభించింది కాదు, ఇది వాళ్లకు వాళ్ళే పురుగొల్పిన పరిస్థితి. ఇటు వెనకాల అమెరికా ఉండి నడిపిస్తోంది అంటూ ఇరాన్ ఇక్కడ ఆరోపణలు గుప్పిస్తోంది. మరి ముఖ్యంగా అణు స్థావరాలే లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడి చేసింది అంటూ ఇరాన్ చెబుతోంది.
ఇది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసమే. ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము ఇజ్రాయెల్పై దాడి చేయాల్సి వచ్చిందంటూ కూడా ఇరాన్ చెబుతోంది. ఈ క్రమంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ పై అంటే ఇరాన్ మీద కనుక ఇజ్రాయెల్ తన మిలిటరీ ఆపరేషన్ను ఆపేస్తే వెంటనే ప్రతిదాడులు ఆపేస్తామంటూ చెబుతోంది. ఈ అంశాన్ని స్వయంగా ధృవీకరించారు, స్వయంగా చెప్పుకొచ్చారు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చి. శనివారం ముఖ్యంగా శుక్రవారం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ప్రతిదాడులు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం కూడా వందల సంఖ్యలో మిజైల్స్ ని ప్రయోగించింది ఇజ్రాయెల్ పైకి ఇరాన్. ఈ నేపథ్యంలోనే సుమారు అక్కడ 10 మంది మృతి చెందారు. రెండు వైపుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా సంఖ్య పెద్దగానే ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్లో 10 మంది మృతి చెందారు, 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి, 200 మందికి సంబంధించి వాళ్ళకి గాయాలయ్యాయి అంటూ కూడా చెప్పుకొస్తోంది ఇరాన్. ఈ నేపథ్యంలోని ఈ పరిస్థితుల నేపథ్యంలోని ఇరాన్ మిగిలిన దేశాలని కాంటాక్ట్ అవ్వచ్చు, మిగిలిన దేశాలను కూడా ప్రపంచ దేశాలని మిగిలిన దేశాలను కూడా మేము రంగంలోకి దించవచ్చు, కానీ మేము ఎందుకు దించట్లేదు అనేది కూడా చెప్పుకొచ్చింది ఇరాన్. ఏమంటోంది, ఇటు ఇజ్రాయెల్తో ఒక్కదానితో మాకు ఇబ్బంది, అది కూడా ఇజ్రాయెల్ ఒకవేళ ఒక అడుగు వెనక్కి వేస్తే మేము పూర్తిగా ఈ యుద్ధాన్ని ఆపేస్తామంటోంది. ఒకవేళ ఇరాన్కి సంబంధించి న్యూక్లియర్ బేసెస్ను లేకపోతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ను కనుక వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తే మేము ప్రతిదాడులకు దిగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమంటుంది టెహ్రాన్ అంటే, ఇరాన్ ఏమంటుందంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్కి సంబంధించి తమకు ముప్పుంది, దాన్ని అడ్డుకునేందుకే ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని మేము దాడులు చేస్తున్నామంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. అది వాస్తవం కాదు, కొట్టిపడేస్తోంది ఇరాన్. పూర్తిగా వాటిని నేలమట్టం చేసేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోనే అబ్బాస్కి సంబంధించి ఆయన మాట్లాడారు, అబ్బాస్ అరాక్చి మాట్లాడారు. సో ఈ రెండు దేశాల మధ్య దాడులు జరుగుతున్న క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అనేది తాజాగా చూసే ప్రయత్నం చేద్దాం. Himalaya. ఇరాన్ కాళ్ల బేరానికి వచ్చిందా? ఇరాన్ ఇక స్వయంగా తాను భయపడిపోయిన మాట ఆ వాస్తవానికి సంబంధించి మాట్లాడుకుంటోందా? ఇరాన్ భయపడిందా? ఈ ప్రశ్న నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇరాన్ ఎవరికి భయపడింది? ఇజ్రాయెల్కి భయపడుతోందా? అమెరికాకు భయపడుతోందా? లేకపోతే ఈ భయానికి సంబంధించి కారణం ఏమై ఉండొచ్చు? లేకపోతే ఒక ధైర్యాన్ని ప్రదర్శించడంలో భాగంగా చూపించిన ఆ వ్యాఖ్యలుగా మనం చూడాలా? ఎలా చూడాలి ఇరాన్ చేసిన ఈ కమెంట్స్ని? ఇరాన్ ఏమంటోంది? ఇజ్రాయెల్కి సంబంధించి చేస్తున్న దాడిది, ఈ దాడులకు ప్రతిదాడులుగా మేము చేస్తున్నాం తప్ప ఇక్కడ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం మా ఉద్దేశం కాదు, ప్రపంచ దేశాన్ని ఈ యుద్ధంలోకి దించాలనేది తమ తాపత్రయం కానే కాదు అంటోంది ఇప్పటికీ కూడా. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే అమెరికాతో చర్చల నేపథ్యంలో అమెరికాతో చర్చలకు మాత్రం ససేమిరా అంటోంది, అమెరికాతో చర్చలను ససేమిరా అంటోంది. కానీ ఇజ్రాయెల్కి సంబంధించి తమ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కావచ్చు, తమ మిలిటరీ బేసెస్ని కావచ్చు టార్గెట్ చేయడం మానేస్తే మేము వెంటనే ఆగిపోతూ ఉంటుంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, 2 రోజులుగా కీలక పరిణామం, దాంతోపాటు ఇటు ట్రంప్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ భయపడింది అనుకోవాలా, లేకపోతే వణికిపోయింది అనుకోవాలా, లేకపోతే ఒక శాంతి చర్చలకు సంబంధించి ఒక పిలుపునిస్తుంది అనుకోవాలా, లేకపోతే ఇరాన్ ఒక ధైర్యంతో చెప్పిన మాట కింద అనుకోవాలా? ఎలా చూడాలి ఈ స్టేట్మెంట్ని? అంటే మొదటి నుంచి ఇజ్రాయెల్ చెప్తా ఉంది ఆయుధ పరంగా, టెక్నాలజీ పరంగా ఈరోజు ఆయుధాలని సమర్థవంతంగా ఉపయోగించేటువంటి దేశాల్లో అమెరికా కంటే కూడా ముందు వరుసలో ఇజ్రాయెల్ ఉంది. మనం గతంలో నుంచి చెప్పుకున్నాం, ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసిందే ప్రపంచంలో మొదటిసారి ఇజ్రాయెల్.
ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వాళ్ళ దేశ రక్షణ కోసం, ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టుపక్కల మొత్తం శత్రు దేశాలే, ఒకవైపు సముద్రం, ఒకవైపు మొత్తం శత్రు దేశాలు, వారితో నిరంతర పోరు 365 days వారితో పోరాటం చేసేటువంటి పరిస్థితి. అసలు యుద్ధంలో ఆరితేరినటువంటి వ్యక్తిగా గతంలో ఎక్కడైతే చరిత్రలో చెప్పుకునే వాళ్ళు, ఈరోజు యుద్ధంలో ఆరితేరిన దేశాల్లో ఇజ్రాయెల్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. ఇజ్రాయెల్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్టేట్మెంట్, మేము పూర్తి స్థాయిలో దాడి చేయబోతా ఉన్నాం, మా దాడి ఎలా ఉంటుందో ఇరాన్ చూడబోతుంది, కాచుకోండి అని ముందే చెప్పి దాడి చేయడంలో కూడా ఇజ్రాయెల్ అనేటువంటిది ఆ రకంగా ముందుకు పోతా ఉంది. సో ఇజ్రాయెల్ దాడికి దాదాపు వెనక్కి తగ్గింది ఇరాన్ కూడా చాలా సుసంపన్నమైనటువంటి దేశం అన్ని రకాలుగా కూడా. అయినప్పటికీ ఇజ్రాయెల్ దాడులను తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే తాము కూడా ఆపివేస్తామనేటువంటి ఒక చర్యకు, అంటే ఒక సంధికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అమెరికా అంట చూసుకొని ఇజ్రాయెల్ రెచ్చిపోతుందంటూ స్టేట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో దాదాపు 200 మంది మృతి చెందారు. మనం చూసాం ఇంటెలిజెన్స్ చీఫ్ ఇరాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్, ఇరాన్ కి సంబంధించినటువంటి న్యూక్లియర్ వెపన్స్ ను డెవలప్ చేయడంలో, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి 7 మంది సైంటిస్టులను అంతమందించారు. డైరెక్ట్ గా సైంటిస్ట్ ఏ నివాసంలో, ఏ బిల్డింగ్ లో ఉంటారో డైరెక్ట్ గా టార్గెట్ 1500 కిలోమీటర్ల దూరం నుంచి టార్గెట్ మిసైల్ ని వీళ్ళు పంపిస్తే ఎగ్జాక్ట్లీ అదే సైంటిస్ట్, కీలక సైంటిస్ట్ ఉన్నటువంటి బెడ్రూమ్ లోకి మిసైల్ ని పంపించినటువంటి పరిస్థితి, ఆయనను అంతమందించినటువంటి సిచ్యువేషన్. సో ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తే ఈ రకమైన పక్కా టార్గెట్ ఉంటుంది. ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి 200కు పైగా డ్రోన్లను ఇరాన్ వ్యవస్థకు, ఇరాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియకుండా లోపలికి పంపించి ఇరాన్ లోపల నుంచే డ్రోన్లు ఎగిరి ఇరాన్ లో ఉన్నటువంటి టార్గెట్లను రిమోట్ కంట్రోల్ ద్వారా కంప్లీట్ చేసినటువంటి టెక్నాలజీ ఈ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. గతంలో సేమ్ పాలస్తీనాలో ఇదే రకంగా పేజర్లను పంపించారు. అసలు పేజర్ వ్యవస్థ ఈరోజు దాదాపు కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. అలాంటి పేజర్లను పాలస్తీనాలో పంపించి పేజర్లు ఆన్ చేయగానే ఒకేసారి ఎవరెవరి దగ్గరికి పేజర్లు వెళ్లాలో టార్గెట్ రీచ్ చేసుకుని ఒకే టైం కు పేజర్లు పేలి చాలా మంది తీవ్రవాదులు చనిపోయినటువంటి సిచ్యువేషన్ గతంలో కూడా చూసాం మనం. సో ఇలాంటి టెక్నాలజీని, చాలా మైన్యూట్ లెవెల్లో టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగించేటువంటి దేశంగా ఇజ్రాయెల్ ఉంది. చాలా చిన్న దేశం అయినప్పటికీ పెద్ద ఎత్తున వీళ్ళు దాడి చేయడానికి ఒక్కసారి టార్గెట్ నిర్దేశించుకుంటే టార్గెట్ ని కంప్లీట్ చేస్తారు వీరికి సంబంధించినటువంటి. అసలు ఇజ్రాయెల్ వ్యవస్థలో ముసాద్ చాలా కీలక పాత్ర. ముసాద్ చాలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంది. అమెరికా, బ్రిటన్, లండన్, చైనా, ఇండియా, ప్రతి దేశంలో వాళ్ళ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. చాలా ఎప్పుడు అలర్ట్ గా ఉంటారు. సో వాళ్ళు నెతన్యాహు చేసినటువంటి స్టేట్మెంట్ తో ఇరాన్ కాస్త వణికిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నగరం టెల్ అవీవ్ పైన దాడి చేసేటువంటి దాంట్లో కొన్ని మిసైల్స్ తో దాడి చేశారు. ఇజ్రాయెల్లో కూడా కాస్త నష్టం జరిగింది. కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాల పాలయ్యారు, కాస్త నష్టం జరిగింది. కానీ దీనికి 100 రెట్ల ఎక్కువ నష్టాన్ని ఇజ్రాయెల్ చేసింది. మెయిన్ ఇరాన్ నుంచి టేక్ ఆఫ్ అయ్యేటువంటి ప్రతి విమానం, యుద్ధ విమానం, అక్కడ నుంచి బయలుదేరేటువంటి అంటే వాళ్ళకు మెయిన్ రన్వే ఏదైతే ఉందో యుద్ధ విమానాలకు ఉపయోగించేటువంటి కీలకమైనటువంటి ఆ రన్వేలను, ఆ పూర్తి ఆ ఏరియాను నష్టం చేసింది. ఇప్పటికీ అణుస్థావరాలపైన దాడి చేసింది. సో ఇప్పట్లో వాళ్ళు ఆయుధాలను ప్రయోగించలేనటువంటి పరిస్థితి, వాటిని తయారు చేసుకోలేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఒక 20 నుంచి 30 సంవత్సరాల వరకు అలాంటి దాడి చేసింది ఇజ్రాయెల్. కాబట్టి చర్చ కొనసాగుతా ఉంది. ఇజ్రాయెల్ మరింత దాడులు పెంచే అవకాశం ఉంది. మరి ఇరాన్ చేసిన ప్రతిపాదనని ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూడాలి. అయితే మధు, అంటే ఈ రోజు చూసుకున్న పరిణామాలు చూసుకుంటే కంటిన్యూస్ గా జరుగుతున్న సిచ్యువేషన్స్ నేపథ్యంలోనే ఒక అడుగు వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే చాలా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి, ఇరాన్ మీద చాలా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. టైం ఇవ్వకుండానే దెబ్బ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది ఇజ్రాయెల్. సో ఈ నేపథ్యంలోనే ఇరాన్ కాస్త వ్యవహరిస్తుంది అనుకోవాలా, లేకపోతే ప్రతి దాడులకు ఒక వ్యూహాత్మకంగా వెనకాల ఇలాంటి అడుగులు వేస్తుంది అనుకోవాలా? ఎలా చూడాలి ఇరాన్ చేస్తున్న ఈ స్టేట్మెంట్ ఇప్పుడు? అంటే ఇజ్రాయెల్ ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మేము ఆత్మరక్షణ కోసం మేము దాడి చేస్తున్నాం అనేటువంటిది ఇజ్రాయెల్ స్టేట్మెంట్. కానీ దాని వెనకాల వ్యూహం ఉంది. ఇరాన్ అనేటువంటి దేశం రేపు ఫ్యూచర్ లో ప్రపంచ దేశాలకి ఒక థ్రెట్ గా మారే అవకాశం ఉంది ఇరాన్ అనేటువంటిది. ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీలన్నీ ఒకటే అవకాశం ఉంది. రేపు ప్రపంచానికే ఇరాన్ సవాలు విసిరే పరిస్థితి ఉంది చూస్తూ వదిలేస్తే. కేవలం ఇజ్రాయెల్ కే కాదు ప్రమాదం ఇరాన్ వల్ల, అమెరికాకి, ఇండియాకి,
బ్రిటన్ కి, రష్యాకి కూడా ఇరాన్ వల్ల ప్రమాదం పొంచి ఉంది అనేటువంటిది చెప్తూ ప్రపంచ దేశాలకు వివరిస్తూ ఒకేసారిగా మూకుమ్మడి దాడి చేసింది. ఒకేసారి 200 టార్గెట్లను ఒకటేసారి వాళ్ళు అచీవ్ చేశారు. అంటే ఇరాన్ అలర్ట్ అయ్యే లోపలనే వారిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. ప్రధానంగా ఇందాక చెప్పినట్టు రన్వే, యుద్ధానికి ఉపయోగించే ప్రధానమైనటువంటి రన్వేని యుద్ధ సంబంధించినటువంటి దాన్ని నష్టం చేయడము, అణు ఆయుధాలను, కర్మాగాలను కంప్లీట్ చేయడము, వాళ్ళ దేశాలకి తెలియకుండానే డ్రోన్లను పంపించి అక్కడి నుంచి కంట్రోల్, ఇక్కడ నుంచి ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ లో ఉన్నటువంటి డ్రోన్లను ఆపరేట్ చేస్తూ ఇరాన్ లోనే టార్గెట్లను కంప్లీట్ చేయడము, వారి ఆర్మీ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయడము, టాప్ లీడర్షిప్ ని, ఆర్మీ, ఇంటెలిజెన్స్, తర్వాత టాప్ లీడర్షిప్ ని అంతమొందించడము. తర్వాత మేము మళ్ళీ ఒక హెచ్చరికను కూడా దాడి చేసింది నెతన్యాహు, ఒక ప్రధాని స్థాయిలో ఆయన, మేము పూర్తి స్థాయి దాడులకు సిద్ధమవుతున్నాం కాచుకో అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకేసారి 200 టార్గెట్లు రీచ్ చేశారు వాళ్ళు నిర్దేశించుకున్న టార్గెట్లను. సో ఇది ఇక్కడతో ఆగేలా కూడా కనిపించట్లేదు. భవిష్యత్తులో ఇరాన్ కోలుకోలేని దెబ్బ విధంగా ఇప్పటికే కొన్ని వీళ్ళకి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ఏవైతే ప్రధాన ఉన్నాయో 30% ఒకే ప్లాస్ 30% రెవెన్యూ వచ్చేటువంటి ఇరాన్ కు వచ్చేటువంటి రెవెన్యూ క్రూడ్ ఆయిల్ బావులను దెబ్బతీశారు. రేపు ఫ్యూచర్ లో అక్కడ నుంచి మరి తీయలేక అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేయలేనటువంటి విధంగా దెబ్బతీసినటువంటి పరిస్థితి. చాలా టార్గెట్లను పెట్టుకుంటూ ఇజ్రాయెల్ ముందుకు పోతా ఉంది. ఇజ్రాయెల్ మరి ఇరాన్ ప్రతిపాదనను యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూడాలి. ఆల్రెడీ ఇరాన్ ని అమెరికా వ్యతిరేకిస్తుంది, ఇంకా కొన్ని అగ్రదేశాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. భారత్ లాంటి దేశం అయితే పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించింది ఇజ్రాయెల్ కి. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో ఫ్యూచర్ లో. ఇరాన్ స్టేట్మెంట్ ని ఇజ్రాయెల్ దానికి ఎట్లా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. రైట్ మరి ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల బట్టి చూస్తూ ఉంటే చాలా ఉత్కంఠను రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకుంటే క్రమంలో 2018కి సంబంధించి అక్కడి నుంచి ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఎందుకు 2018కి వెళ్ళాలి అనేది ఒక్కసారి సూటిగా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. 2018 అనేది ఇరాన్కి సంబంధించి న్యూక్లియర్ ప్రోగ్రాంలో వేగం పుంజుకున్న రోజులవి. ఇక్కడే యురేనియం శుద్ధికి సంబంధించి ఆ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. దీంతో ఇరాన్ తన అణ్వాయుధాన్ని తయారు చేసుకునే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. అప్పుడు శాంతియుతంగానే కార్యక్రమాన్ని చేపట్టామని ఇరాన్ చెబుతోంది. అయినప్పటికీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ దేశాన్ని అంటే ఇరాన్ను చాలాసార్లు హెచ్చరించింది. ఒకవేళ ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తే కనుక అణుబాంబుల తయారీకి అవకాశం ఉంటుంది అంటూ కూడా భావించిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఇరాన్కి సంబంధించి ఇంకో అవకాశం ఇస్తారంటూ ట్రంప్ చెప్పాడు. ఇక్కడ ఇరాన్ ఏమంటోంది, అగ్రరాజ్యంతో చర్చలు అర్ధరహితం అంటూ కూడా మంత్రి అబ్బాస్ అరాక్చి చెప్పుకొచ్చారు. ఒకవేళ తమపై దాడికి అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు పలికింది అనే అంశాన్ని కూడా ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు, ఎక్కడ ఇండైరెక్ట్గా చెప్పట్లేదు. ఇంకా ఆయన ఏమంటాడంటే, ఒకవైపు తమపై దాడులకు మద్దతు ఇస్తూనే మరోవైపు అణు ఒప్పందం చర్చలకు ఆహ్వానించడం కరెక్ట్ కాదు, అమెరికా పర్మిషన్ లేకుండా ఇజ్రాయెల్ తమపై దాడి చేసే ఛాన్స్ లేదంటూ కూడా ఇరాన్కి సంబంధించి విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేజ్ చెప్పుకొచ్చారు. ఇరాన్ అమెరికా మధ్య ఈ న్యూక్లియర్ డీల్ అనేది ఒమన్ మధ్యవర్తిత్వంలో ఏప్రిల్ నుంచి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆదివారం అంటే ఈరోజు ఒమన్ వేదికగా సిక్స్త్ టైం డిస్కషన్స్ జరగాలి. అణు ఒప్పందంపై అమెరికాతో జరగాల్సిన చర్చలకు మేము ఏం నిర్ణయిస్తామనే దాని మీద ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు అంటూ కూడా ఇరాన్ ప్రతినిధి చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ కాన్వర్సేషన్ జరుగుతూ ఉండగానే ఇరాన్ ఏం చేస్తుంది, ఆ డీల్ నుంచి బయటకు వచ్చింది. ఇది డిస్కషన్ నుంచి, ఈరోజు జరగాల్సిన డిస్కషన్ నుంచి. సో ఈ క్రమంలోని ఇప్పుడు ఎందుకు ఇరాన్ ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినది ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి ఆ స్టేట్మెంట్కి సంబంధించి మనం బేరేజ్ వేసుకుంటున్నాం. ఇక్కడ ఇరాన్ ఎందుకు వెనకడుగు వేస్తుంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వెనకడుగు వేస్తుందంటే, ఇక్కడ ఇరాన్ ఎవరెవరిని కోల్పోయిందో తెలుసా? ఒక్కసారి ఆ పేర్లు చెప్తాను, ఆ పేర్లు చెప్తేనే మీకు అర్థమైపోతుంది. ఇరాన్ వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం, ప్రధాన పాత్రధారులు, ప్రధాన సూత్రధారులు వీళ్ళెవరూ ప్రస్తుతం ఇరాన్కి లేరు. ఎవరెవరు లేరు చెప్తాను చూడండి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఉన్నాడు కదా, ఆయనకు ముఖ్య సలహాదారు షంఖానీ చనిపోయాడు. ఆయనతో పాటు చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మహమ్మద్ బఘేరీ ఆయన చనిపోయాడు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ చీఫ్ గులాం అలీ రషీద్ ఆయన చనిపోయాడు. ఆయనతో పాటు ఇరాన్కి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ గులాం అల్ మర్హాబ్ ఆయన చనిపోయాడు. ఐఆర్జీసీ కమాండర్ హుసేని సలామీ చనిపోయాడు. ఐఆర్జీసీ ఎయిర్ కమాండర్ అమీర్ అలీ హఫీజాదీ ఆయన చనిపోయాడు. డ్రోన్స్ డివిజన్కి సంబంధించిన కమాండర్ తాహిర్ ఆయన చనిపోయాడు. అలాగే ఎయిర్ డిఫెన్స్ కమాండర్ దావూద్ షిహాన్ ఆయన చనిపోయాడు. క్షిపణి విభాగానికి సంబంధించి కమాండర్ మహమ్మద్ బఘేరీ ఆయన కూడా
చనిపోయాడు. సో వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రముఖులందరూ కూడా, కీలకమైన వ్యక్తులు కూడా దేశం నుంచి పారిపోతున్నారు. ఎవరెవరు? ఇజ్రాయెల్కి సంబంధించి, అంటే ఇజ్రాయెల్ నుంచి దాడి జరుగుతున్న క్రమంలో ఇరాన్లోని కొంతమంది ప్రముఖులు రష్యాకి పారిపోతున్నారంటూ చర్చ జరుగుతోంది. ఇక్కడ చర్చ జరుగుతున్న మాటలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఉన్నాడు కదా, ఇరాన్ సుప్రీం లీడర్. ఆయన ఇంటి సమీపంలో క్షిపణి దాడులు జరిగిన తర్వాత ఆయన ముఖ్య సలహాదారులు వీళ్ళందరూ కూడా, అధికారులు కూడా చనిపోయిన సందర్భంలో మరికొంతమంది కీలక స్థావరాలకు వెళ్ళిపోతున్నారు. ప్రైవేట్ జెట్స్ పెద్ద సంఖ్యలో రష్యాకు వెళ్తున్నాయి అంటూ కూడా ఇజ్రాయెల్ వార్తా సంస్థ ఒక కథనాన్ని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోని అందులో ఖమేనీ లాంటి ప్రముఖ వ్యక్తి ఉంటాడు అంటూ కూడా కాస్త చెప్పినట్టుగా ఇక్కడ అంశాన్ని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖమేనీ లాంటివి రష్యా ఇరాన్కి సంబంధించి ఈ డ్యూయల్ ద్వంద్వ పౌరసత్వం అంటారు కదా, అది ఉన్న ప్రముఖులు కూడా ప్రైవేట్ జెట్స్లో దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఈ చర్చ జరుగుతోంది. ఇలా జరుగుతున్న క్రమంలోని అనేకమైన అంశాలు ఇప్పుడు తెర మీదకి రావడం జరుగుతోంది. ఎందుకంటే మిసైల్స్తో ఇక్కడ దాడికి పాల్పడుతోంది ఇజ్రాయెల్, ఎక్కడా విడిచిపెట్టట్లేదు. ఇలాంటి అంశాలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. దీంతో పాటు ఇంకా మాట్లాడుకోవాలంటే ఇరాన్కి సంబంధించి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఇజ్రాయెల్ దెబ్బతీస్తుందనడంలో ఎటువంటి డౌటే అవసరం లేదంటున్నారు కొంతమంది నిపుణులు. ఏమైందంటే ఇరాన్ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ యురేనియం లీక్ అయింది, చర్చ జరుగుతుంది. బట్ అది కాస్త కన్ఫైన్ అయ్యే అవకాశం ఉంటుంది, అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఇరాన్కి జరిగిన ఇబ్బంది గురించి మాట్లాడుకుందాం. ఇరాన్కి ఏ స్థాయిలో ఇబ్బంది జరిగిందంటే, ఇరాన్కి ప్రధానంగా 2 యురేనియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఆ కేంద్రానికి సంబంధించి కీలకమైన ప్రకటన కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది ఎక్కడెక్కడ, నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం ఒకటి, దీంతో పాటు ఇంకొకటి ఉంది, అది ఫోర్డ్ కేంద్రానికి సంబంధించి. అయితే ఇక్కడ ఏమేమి జరుగుతాయి? ఈ నతాంజ్ సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీలు, ఫెన్సింగ్, పారామిలిటరీ ఈ బలగాలు ఇక్కడ సేఫ్టీగా ఉంటూ ఉంటాయి, అంటే వాటికి సెక్యూర్ చేస్తూ ఉంటాయి. దీంట్లో యురేనియంకి సంబంధించి 60% శుద్ధి చేసిన యురేనియం ఇక్కడ ఉంది అంటూ చర్చ జరుగుతుంది. దీనిని ఇజ్రాయెల్ లేపేస్తుంది, ఇజ్రాయెల్ పేల్చేసింది అనేది ఇక్కడ ఒక చర్చ. దాంతోపాటు టెహరాన్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పర్వతం, అక్కడ దీన్ని ఫోర్డో పర్వతం అంటారు, అక్కడ కూడా 60% శుద్ధి చేసిన యురేనియం ఉందంటూ చర్చ జరుగుతుంది. దీనిని 90% శుద్ధి చేస్తే న్యూక్లియర్ వెపన్స్లో వాడడానికి అవకాశం ఉంటుంది. ఇది స్వయంగా అక్కడ ఇరాన్ వార్తా సంస్థ చెబుతున్న మాట. ఏమంటోంది? ఫోర్డో కేంద్రానికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదని చెప్పి ఇరాన్కి సంబంధించి చెప్తున్నప్పటికీ అక్కడ ఇంకొక మాట ఉంది. ఈ మార్గాన్ని, అంటే దానికి వెళ్ళే రూట్ ఉంటుంది కదా, దాన్ని ఇజ్రాయెల్ పేల్చేస్తుంది. దీన్ని ధ్వంసం చేయాలంటే కనుక భూమి ఉంటుంది కదా, ల్యాండ్, అది పేలిపోయేలా, అంటే సాధారణంగా ఎప్పుడైనా సొరంగాలు ఉంటాయి ఇలాంటి వాటికి వెళ్ళే క్రమంలో, దానిని పేల్చేసేలాగా ఆ మిసైల్స్ని ప్రయోగించింది అంటూ కూడా చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలోని ఇలాంటి కెపాసిటీ, ఇటువంటి క్యాపబిలిటీ కావాలంటే మీకు గుర్తుండుంటే కనుక అమెరికా యుక్రెయిన్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ గాజా మధ్య జరిగిన క్రమంలో కూడా గాజాలో ఉన్న సొరంగాలని ఇజ్రాయెల్ పేల్చింది, అంటే భూమి లోపల ఉన్న వాళ్ళని కూడా చంపేసింది. దాంతోపాటు మాట్లాడుకోవాలంటే ఇరాన్ చంపేసిన వాళ్ళు చాలామంది, ఇజ్రాయెల్ లేపేసిన వాళ్ళు చాలామందికి సంబంధించి వాళ్ళని మరి ముఖ్యంగా ఎక్కడ మాట్లాడుకోవాలి, ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో లెబనాన్లోని ఉన్న హెజ్బుల్లా చెందిన కీలక వ్యక్తుల్ని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఢీకొట్టిన మిసైల్స్ని మనం గుర్తు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇలాంటి మిసైల్స్ కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయని ఇరాన్ అంటోంది. వాటిని ఇజ్రాయెల్కి ఇచ్చింది, అమెరికా ఇజ్రాయెల్కి ఇచ్చిందని చెప్పి ఇరాన్ ఆరోపిస్తోంది. వాటితోనే దీన్ని పేల్చేసింది. కాబట్టి దీని వెనకాల పాత్రధారి, సూత్రధారి ఇవన్నీ కూడా అమెరికానంటూ కూడా ఇరాన్ చెబుతోంది. ఇది నా మాట, వేరే మాట కాదు ఇది. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇలా అనేకమైన కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఈ యుద్ధం ఆగితే బాగుండు అని కోరుకుంటున్న పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి క్రమంలోనే అయతుల్లా అలీ ఖమేనీ ఆలోచనలో పడ్డాడా? ప్రస్తుతం ఈ చర్చ జరుగుతోంది. సో ఇక్కడ మీకు ఒక ప్రశ్నను సంధించడం జరుగుతుంది ఆర్టీవీ. ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ ఓటమిని అంగీకరించినట్లేనా? ఐ రిపీట్ ఇట్, ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ ఓటమిని అంగీకరించినట్లేనా? ఎస్ ఆర్ నో? ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ వందలాది మంది ఈ పోల్లో పాల్గొన్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ ఓటమిని అంగీకరించినట్టేనా అంటే ఎస్ అంటూ 80% పైగా చెప్తున్నారు, నో అంటూ
10% పైగా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇక్కడైతే మాత్రం ఒక రేషియోగా చెప్పుకోవచ్చు 80-20 దాదాపుగా ఆ రేషియో కంటిన్యూ అవుతోంది. సో ఎందుకు ఇరాన్ తగ్గుతోంది అనేది మీరేమనుకుంటారని చెప్పే ప్రయత్నం చేయండి. సో ఇరాన్ తగ్గిన దానికి వెనకాల కారణం ఎందుకంటే సాధారణంగా చెప్తూ ఉంటారు, ఒక అడుగు వెనక్కి వేసిందంటే 3 అడుగులు వెనక్కి ఒక అడుగు వెనక్కి వేసిందంటే 3 అడుగులు ముందుకు దూకే అవకాశం ఉంటుంది యుద్ధంలో అంటూ. అది ఎవరైనా ఎందుకైనా ఏ విధంగానైనా, ఎందుకంటే యుద్ధంలో ఒక నీతి ఉండదు, యుద్ధ నీతి అనేది ఇప్పుడు పోయింది అనే ఒక మాట జరుగుతూ ఉంటుంది కదా. సో అటువంటి పరిస్థితి. సో ఇటువంటి యుద్ధాల్లో కొన్ని అంశాలను చాలా వ్యూహాత్మకంగా చూడాలి. వెనక్కి తగ్గినట్టే తగ్గి వ్యూహాత్మకంగా 3 అడుగులు ముందుకు వేసే పరిస్థితి ఉంటుంది. ఇరాన్ ఈ అడుగును అలాగే చూడాలా, లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించి ఆలోచించే ప్రయత్నంలో పడుతుందా? ప్రపంచ దేశాలు ఏం చేయబోతున్నా అనేది ఆసక్తికరంగా మారింది. జరుగుతున్న దాడుల క్రమాన్ని ఒకసారి చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణం, ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, తాజా దృశ్యాలను చూద్దాం. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.